నమస్కారం ఫ్రెండ్స్. న్యూ ఇయర్ రోజు అందరూ మీకు గ్రీటింగ్స్ చెప్తూ ఉంటే నేను ఈ సంవత్సరం మీ జీవితాలు తిరగరాయబోతున్న సంవత్సరం అని, ఆందోళన కలిగించే సంవత్సరం అని, జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం అని నేను చెప్పాను. చాలామందికి బహుశా ఇలాంటి గ్రీటింగ్స్ నచ్చకపోతుండొచ్చు, ఆ రోజు హర్ట్ అయి ఉండొచ్చు. నాకు ఈ ఘటనలు జరుగుతాయి అంటే నేను కొన్ని ఎకనామిక్ విషయాలు, పొలిటికల్ విషయాలు గెస్ చేయగలను, కానీ ఏఐ ఇంత త్వరగా తన ముసుగు వదిలించుకొని ప్రపంచాన్ని ఇంత త్వరగా భయపడుతుందని నేను ఊహించలేదు. ఎందుకంటే నేను టెక్నాలజీ ఫీల్డ్ కాదు కాబట్టి, ఐటీ ఫీల్డ్ కాదు కాబట్టి, నేను జనరల్ ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రియల్ ఎకానమీ, సొసైటీలో చేంజెస్, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, రియల్ ఎస్టేట్, వెల్త్, ఇలాంటి టాపిక్స్ని నేను జనరలీ పసిగట్టగలను. కానీ ఏఐ ఇంత త్వరగా తన అస్తిత్వాన్ని చాటుకుంటుందని నేను ఊహించలేదు. 2026 ఏఐ భయపెట్టకపోయినా, సపోజ్ ఏఐ ఇలా ఉంటుంది అని ముసుగు వీడకపోయినా, ఇతర కారణాలు మీ జీవితాలను అస్తవ్యస్తం చేయడానికి దేవర్ ఎనఫ్. అందుకోసం 2026 అందరూ కేక్ కటింగ్లు, మాదక పదార్థాలు సేవించటం, తాగటం, తందనాలు ఆడటం, ఏదో 2025లో ఏదో పెద్ద పొడిచినట్టు 2026 రాబోయే సంవత్సరం గురించి అంటే ఉండడం నాకెందుకో విచిత్రం అనిపిస్తుంది. కనుక నేను 2026 మీ జీవితాలను తిరగరాస్తుంది అని అనుకోకుండా అన్నమాట. అంటే నేను ఏఐ గురించి ఊహించను కూడా లేదు. ఏఐ విల్ ఎఫెక్ట్ నెక్స్ట్ 3 years అనుకున్నా. కానీ చూడండి, అన్సర్టానిటీస్ ఒక వారం ఏఐ న్యూస్, ఇది ఏఐ ఇంకా ఎఫెక్ట్ చేస్తలేదు. జస్ట్ న్యూస్ వచ్చి ప్రపంచాన్ని షేక్ చేసేసి, న్యూస్ వచ్చి. నేను అందుకోసము సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్స్, జర్నల్స్, వీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలి అంటే ఒక ఛానల్ సరిపోతుందా? ఎవడైనా తోడొస్తాడా? అసలు ఎవడైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారా అనుకున్నా. కానీ మీరు చూడొచ్చు, రియల్ ఎస్టేట్లో ఎవరు ఊహించని ప్రశ్నలు వేసాం,
ఎన్నో రివ్యూలు చేశాం. మన పోరాటంలో ఎంతమంది నాకు సహాయపడ్డారు. ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి మీ ముందుంది. నేనేం చెప్పే అవసరం లేదు. 17,000 మంది సబ్స్క్రైబర్లున్న 5 లక్షల గంటల వాచ్ టైం వైపు మన ఛానల్ దూసుకుపోతుంది. నేనేమంటున్నా అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ప్లస్ మీడియాలో వచ్చే న్యూస్, మనం అందుకుంటున్న సమాచారం, మనం విస్తరిస్తున్న సమాచారం. నేను మీకు ఎప్పుడో చెప్పిన, నేను ఇదొక ఛాలెంజ్గా తీసుకున్నా. అసలు ఎవరూ రియల్ ఎస్టేట్ వైపు కన్నెత్తి చూడలేరు అన్న సమయంలో నాకు నాలెడ్జ్ లేని, నాకు ఇష్టం లేని ఫీల్డ్లో వీడియోలు చేయటం మొదలుపెట్టాను. నాకు సంబంధమే లేదు రియల్ ఎస్టేట్, ఒక గజం భూమి లేదు నా దగ్గర. నేను రియల్ ఎస్టేట్ మనిషిని కాదు, సివిల్ ఇంజనీర్ కాదు, ఏనాడు కొలతలేదు. అలాంటి సబ్జెక్ట్ తీసుకొని ఇవాళ మన ఛానల్ నంబర్ 1గా ఉంది. అంటే నా ఎయిమ్ ఈ ప్రపంచంలో న్యూస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, ఆ న్యూస్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజలు ఎలా తీసుకుంటారు, అది తీసుకొని ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, న్యూస్ని జీర్ణం చేసుకోవటం కూడా ఒక ఆర్ట్. న్యూస్ని ముద్దలా తినిపియడం ఒక ఆర్ట్ అయితే, తిన్న వ్యక్తి ఆ న్యూస్ని ఎలా జీర్ణం చేసుకుంటాడు అది కూడా ఒక మిస్టరీ. ఇప్పుడు ఇంతమంది న్యూస్ వాళ్ళు, ఛానల్, పేపర్ వాళ్ళు నెత్తెందుకు గోక్కుంటున్నారంటే ఫేక్ న్యూస్ పాపులర్ అవుతుంది, ఒరిజినల్ న్యూస్ వెనకబడుతుంది. అంటే ప్రజలకు ఫేక్ న్యూస్ ఇస్తేనే తీసుకొని జీర్ణం చేసుకుంటారా, మంచి న్యూస్ చేసుకోరా అనే స్టేజ్కి వచ్చేసింది. తమ జీవితాలకు సంబంధం లేని విషయాలు అందరూ ఆస్వాదిస్తున్నారు. తమ జీవితానికి అతి ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారు. మరి వీళ్ళకి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది మనకు పనికొస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద మిస్టరీ. ఆ మిస్టరీని జస్ట్ నేను 2.5 yearsలో ఛేదించాను. నేను చేసింది అంతే. రియల్ ఎస్టేట్ నేను ఏం వీడియోస్ చేశానో అది మీరు ఎలా తీసుకున్నారో, రియల్ ఎస్టేట్ పడిపోయిందా లేచిందా ఇది నాకు ముఖ్యం కాదు. నేను అందించిన సమాచారం ఒక ప్యూర్ హార్ట్తో మీతో పంచుకున్నందుకు మీరు దాన్ని ఆస్వాదించి మీ జీవితాల్లో ఎంతవరకు అనుకరించారో, ఎంతవరకు ఉపయోగిస్తున్నారో నాకు తెలియదు. బట్ స్టేజ్ 1 వాజ్ సక్సెస్ఫుల్. నేనేమంటున్నా అంటే ఈ సంవత్సరం న్యూస్ ఫ్లో చాలా ఇంపార్టెంట్. న్యూస్ ఫ్లో ప్యానిక్ క్రియేట్ చేయొచ్చు, సొసైటీని అప్రమత్తం చేయొచ్చు, సొసైటీని నిలబెట్టనువచ్చు. అయితే ఈ న్యూస్ ఫ్లోని ఇప్పుడు అన్కంట్రోలబుల్, గవర్నమెంట్ ఎన్ని రెగ్యులేషన్స్ విధించినా ఈ న్యూస్ ఫ్లో ఎలా మెలికలు తిరుగుతుంది. ప్రజలు ఈ న్యూస్ ఫ్లోని ఎలా ఆస్వాదిస్తూ దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఎవరి చేతిలో పడితే ఎలా మారుతుంది, ఇది చాలా ముఖ్యం. 2026 నేను చెప్పేది ఆషామాషి విషయం మాట్లాడట్లేను. కొద్దిగా మీకు బోర్ అనిపిస్తుండొచ్చు, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. నేను అందుకోసం ఈ టాపిక్ తీసుకున్నాను. న్యూస్ని ఎలా అర్థం చేసుకొని జీర్ణం చేసుకొని
ఎలా వదిలేయాలి? మీ నెక్స్ట్ జీవితకాలం దీనిపై ఆధారపడింది. న్యూస్ ఉంటుంది, న్యూస్ని మీరు పిక్ చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని ఏరివేయాలి, పడేయాలి. హౌ టు యూజ్ అండ్ డిస్పోజ్, ఇది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నేనేదో సాధారణ విషయం చెప్తలేను, మళ్ళీ గమనించండి. నేను 2026 ప్రమాదకరంగా ఉండబోతుంది అని ఎలా చెప్పాను, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాను, అది జస్ట్ జనవరిలోనే ప్రూవ్ అయిపోయిందో. నేను అది కూడా చెప్తున్నా, నేను ఏఐ ద్వారా ఈ అటాక్ జరుగుతుందని నేను అనుకోలేదు. ఇది కూడా నేను చెప్తున్నా, నేనేం పెద్ద దేవుని కాదు. కానీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ని గెస్ చేసి నేను చెప్పాను. డెఫినెట్లీ ఇంకో ఈ నెక్స్ట్ 10 monthsలో 10.5 monthsలో అవి కూడా జరిగిపోతాయి. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏఐతో ఎవ్వడికి సంబంధం లేదు, సామాన్య ప్రజలకు ఏ సంబంధము లేదు. ఎవ్వడు ఏఐ డైరెక్ట్గా యూజ్ చేయడు. ఏ కంప్యూటరు, మొబైల్స్ యూజ్ చేసేటోళ్ళు, చాట్ జీపీటీ యూజ్ చేసేటోళ్ళు 0.05, 0.02% మంది ఏఐతో డైరెక్ట్ సంబంధం ఉంది. ఆ డైరెక్ట్, ఇంత ఇండైరెక్ట్ సంబంధం ఉన్న మనలో అలజడి రేగుతుందా లేదా? ఏఐ అని తెలియని వాడు కూడా ఏఐ ఏమి అని తెలుసుకొని బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు చాలా మంది మధ్యలో ఏఐ ప్రమాదకరమా కాదా, ఏఐ ప్రమాదకరమా కాదా? ఏఐ ప్రమాదకరం కాదు. వినండి, నా మాట వినండి. ఏఐ ప్రమాదకరం కాదు. ప్రమాదాన్ని ఎలా అర్థం చేసుకుంటామో అంత ప్రమాదకరం. తెలుగులో చెప్తున్నా, ఏఐ ఇట్లా ఎవరు చెప్పారు? ఏఐ ప్రమాదకరం కాదు. ఏఐని మనం ఎలా అర్థం చేసుకుంటామో అంత ప్రమాదకరం. అంటే దీని అర్థం ఏమి? ఏఐ ఇస్ టైమ్ సేవర్, మనీ సేవర్, లేబర్ సేవర్. ఇట్ కెన్ క్రియేట్ వెల్త్ ఫర్ ఫ్యూ ఇండివిజువల్స్. ఏఐ ఎందుకు ప్రమాదకరం? ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చింది, అది అంత ప్రమాదం అనిపించలేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవ్వరు ఏఐ ఇలా అయిన తర్వాత ఎవ్వరు మిమ్మల్ని ఇట్లా ఎడ్యుకేట్ చేసి ఉండరు, ఇది నా గ్యారంటీ. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సాఫ్ట్వేర్ సెక్టర్ వచ్చింది, ఇండియాలోకి అడుగుపెట్టింది. అప్పుడు ఏం చేసిండ్రు అందరూ? పిల్లలను ఇంజనీరింగ్ వైపు మళ్ళించి ఇంజనీరింగ్ చేపించి సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చేటట్టు చేసి చాలామంది ఫారెన్కి పోయి, అంటే సాఫ్ట్వేర్ రావటం వల్ల చాలామంది సొసైటీ ఇన్వాల్వ్ అయ్యి అది నేర్చుకొని ఉపాధి పొందేలా జరిగింది. అది చాలామంది జీవన ప్రమాణాలను పెంచింది. నేను ఎల్కేజీ యూకేజీ పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నా, ఏఐని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఎవరు ఇట్లా చెప్పుండారు, మీకు చెప్తున్నా, ఇది ఫాలో అయిపోండి. అంత ప్రమాదకరంగా ఇది మారదు. ఏఐని ప్రమాదకరంగా మార్చే వాళ్ళం మనమే. ఎందుకు? మనమే క్రియేట్ చేసాం కనుక. మనం అనుకుంటే దాన్ని నొక్కి పెట్టచ్చు. ఆల్రెడీ 5-6 లేదా 10 years నుంచి ఈ ఏఐని కావాలనే సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళు, పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు ఆపి పెట్టాయి కావాలని. లేదా 10 years ముందే ఇది విజృంభించేది. ఇది చాలా మందికి తెలియదు, ఏఐలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. అయితే మనము ఇది ప్రమాదకరం కానీ అనుకుంటే ప్రమాదకరం కాదు. ఇదో విచిత్రమైన లాజిక్. సాఫ్ట్వేర్ సెక్టర్ వచ్చినప్పుడు అందరూ బీటెక్లు, బీఈలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ చేసి దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోగలిగారు. ఎందుకు? మాస్ సాఫ్ట్వేర్కి మాస్ కావాలి, చీప్ లేబర్ కావాలి, టెక్నికల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి.
అంటే సాఫ్ట్వేర్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం తీర్చిదిద్దుకోగలిగాం. మనం కంప్యూటర్ ఇంజనీర్స్ కాకపోయినా చెత్త ఏరేటోడి దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, ఆటో నడిపేవాడు కూడా పిల్లలను కంప్యూటర్ రిలేటెడ్ ఇంజనీర్ తయారు చేశారు. అంటే సాఫ్ట్వేర్లో నైపుణ్యానికి, అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఎడ్యుకేషన్తో పాటు, అంటే ఇది ఒక స్కిల్ సెట్ వేర్ యూ కెన్ సిట్ అండ్ ఎగ్జిక్యూట్ ద వర్క్. అంటే అందరికీ నచ్చింది. కుర్చీలో కూర్చొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సాఫ్ట్వేర్ బాగా దోహదపడింది. అందరూ బీటెక్లు, బీఈలు, ఎంటెక్లు చేసినారు, ఇంతమంది ఫారెన్ పోయినరు, ఇక్కడనే సాఫ్ట్వేర్లు జాయిన్ అయినరు. ఇదంతా బాగా సాగుతుంది. నేను ఈ టెక్ వాళ్ళని మూర్ఖులు, సారీ నేను ఆ వర్డ్ యూజ్ చేస్తున్నా, కానీ మూర్ఖులు ఎందుకన్నా అంటే వీళ్ళు వాళ్ళ సంఖలో డెవలప్ అవుతున్న ఒక ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. టెక్ సెక్టర్ బయట ఉన్నోళ్ళు కొంతమంది పసిగట్టారు, కానీ టెక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఏఐని బాగా ఇగ్నోర్ చేశారు. ఎందుకు ఇగ్నోర్ చేశాను చెప్పాను. వాళ్ళకి తెలుస్తుంది ఏఐ అనే ఒక టూల్ వస్తుంది అని, కానీ వాళ్ళ ప్రమాదాన్ని చూసి భయపడ్డట్టు కనిపించద్దు. ఎవరి ముందు వాళ్ళు ఇది భయంకరమని తెలిసినా చెప్తలేరు. అంటే ఇది ఏండ్లుగా సాగుతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి ముందే తెలిసింది. ఫస్ట్ డెవలపర్స్కి తెలిసింది, సెకండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఏదో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కానీ యాక్సెప్ట్ చేసుకుంటే ఇప్పుడే మనం ప్యానిక్ అయ్యి మొత్తం సెక్టర్ కొలాప్స్ అవుతుందని ఎవరికి తెలియనట్టు ఎవరి పని వాడు చేసుకుని పోయాడు. ఇప్పుడు ఏఐ అనేది ఒకటి ఉంది అని చెప్తున్నారు. ఇది 10 ఏళ్ల నుంచి నడుస్తుంది ఇక డ్రామా అంతా. ఎవడు గుర్తుపట్టలేదు. అందరూ క్రెడిట్ కార్డులు ఇవ్వటము, ఈ టెక్ వాళ్ళని దేవుళ్ళ చూడటము, ఎవరిని అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనటం, వాళ్ళకే సంబంధాలు కట్టబెట్టడం, అంటే దీంట్లో బిజీ ఉంది వాళ్ళు. వెనక గోతులు దోవుతూనే ఉన్నారు. తెలుస్తుంది వీళ్ళకి ఏదో గోతులు దోవుతున్నారు అని. టెంపరీ మనకు పెళ్ళి అవుతుందా, టెంపరీ మనం యూఎస్ వెళ్ళిపోయినామా, మనకు వీసా వచ్చిందా, మనకు H1B వచ్చిందా, దీంట్లోనే ఉన్నారు. సో ఈ డ్రామా అంటే తెలిసి డ్రామా చేసే వాళ్ళ లైఫ్ ఇప్పుడు ప్రమాదంలో పడ్డది. తెలియని వాళ్ళ లైఫ్ ఏం ప్రాబ్లం లేదు. మత్స్యకారుడు ఉన్నాడు, వానికి ఏఐకి ఏ సంబంధం లేదు. కటింగ్ చేసేటోడు ఉన్నాడు, వానికి ఏఐకి ఏ సంబంధం లేదు. చెప్పులు కొట్టేటోడు ఉన్నాడు, వానికి ఏఐకి ఏ సంబంధం లేదు. పండ్లు అమ్మేటోడు ఉన్నాడు, వానికి ఏఐకి ఏ సంబంధం లేదు. పాలు అమ్మేటోడు ఉన్నాడు, వానికి ఏఐకి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. కొద్దిగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు వాళ్ళ ఫీల్డ్లో కూడా, ఏఐ అడ్వాంటేజ్గా మారచ్చు వాళ్ళకు, కానీ ప్రమాదకరంగా మారుతుంది సాఫ్ట్వేర్ వాళ్ళకు. నేనేం చెప్పినా ఏఐ ప్రమాదకరం కాదు, కానీ మనం ఎలా పర్సీవ్ చేస్తామో అది ప్రమాదకరమే. ఎప్పుడు మనం డేంజర్ని రెడ్ టిక్ చేయాలి. ఎప్పుడు చూసి కూడా కామ్గా ఉండాలి. చూసి కూడా కామ్గా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు రెడ్ టిక్ చేయాలి, ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఈ 3 మన జీవితాలను అంటే సజావుగా నడవాలన్నా నడవకపోవడాన్ని మధ్యలో ఉండే ఈ తర్జన భర్జన అంతా దీని మధ్యలోనే ఉంటుంది. ఎప్పుడు దేన్ని రెడ్ టిక్ చేయాలి, ఎప్పుడు ఆరెంజ్ వహించాలి, ఎప్పుడు రెడ్ అంటే మన గ్రీన్, ఎప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. సిగ్నల్ లాగా ఇది. సిగ్నల్ అందుతుంది, మనం ఆగాలి, దానికి చర్యలు తీసుకోవాలి. ఆగినాక ఎంతసేపు ఆగాలి, సిగ్నల్ పడంగానే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా మూవ్ కావాలి. అంటే లైఫ్లో ఒక సిగ్నల్స్ వస్తుంటాయి. నేను దాన్నే న్యూస్ అంట. దాన్ని
ఎలా మలుచుకోవాలి మన అడ్వాంటేజ్కి. ఇప్పుడు ఎవరైనా సామాన్య ప్రజలకు పోయి ఇట్లా ప్రమాదం అంటే, నాకు ఇప్పుడు మా గల్లీలో అయితే కనిపించలేదబ్బా అంటాడు. ఏ చాలా ప్రమాదం అంటే, ఏం సోక్తుందా అందరికీ అంటాడు. అంటే తెలియనోడు చాలా ఇన్నోసెంట్గా సేఫ్గా ఉంటాడు. అంటే ఒక డిసీజు కరోనా లాగా, అది వాళ్ళ గల్లీలో ఏం కనిపించలేదు అంటే ఫిజికలీ ఎక్కడ ప్రజెన్స్ లేదు, అది సోకుతుందా అంటే ఒకరిని సోకుతుందా అంతవరకే తెలుసు. సో ఈజ్ హ్యాపీ. మూతికి మాస్క్ కట్టుకోవాలన్నా వస్తే అంటాడు. అంటే ఈజ్ ఇగ్నోరెంట్ బట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఈజ్ హ్యాపీ పర్సన్. ఇగ్నోరెన్స్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ in this world now. Education has pushed boundaries. ఎడ్యుకేషన్ అనేది మనకు క్వశ్చనింగ్ ఎబిలిటీ ఇచ్చింది. కానీ మనం ఎడ్యుకేషన్ ఎలా యూజ్ చేసుకున్నామంటే క్వశ్చన్ వేయకుండా దాన్ని ఇగ్నోర్ చేసే విధంగా మన ఎడ్యుకేషన్ని మనం మలుచుకున్నాం. అందుకోసం ఈరోజు ప్రమాదకరంగా మారింది. We have used our education in a wrong fashion, wrong way. What is education? What is educating ourselves? How will you educate yourself? అని ఒక క్వశ్చన్ వేస్తే, the first step we take in educating ourselves is asking question, a logical question to the person who can answer, who can give answer in a logical way. నేను ఎప్పుడు చెప్తా, ఎడ్యుకేషన్, what is the purpose of education? Is your ability to phrase a question in such a way, in a logical way, that the person who is ready to answer should give a logical answer which is useful to you. That is the beauty of education. But when you see that the time has arrived to question some things and you are unable to phrase a question, you are unable to put your question in such a way that you get right answers, you ignore it, you ignore the question itself, then what is the purpose of education? AI అంటే తెలియని వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అది ఒక కరోనా, మలేరియా లాంటి జ్వరం అనుకుంటాడు. మాస్క్ వేసుకొని తిరిగితే చాలు అనుకుంటాడు. మనకు వింత అనిపిస్తుండొచ్చు, నవ్వొస్తుండొచ్చు. ఎవరిని అంటే అది కాదురా, మాస్క్ వేసుకుంటే ఇది కాదు, మన జీవితాలనే మార్చేస్తుంది అంటే వాడికి అర్థం కాదు. వాడికి అర్థం కాదు కనుక స్లీప్ పీస్ఫుల్లీ. అర్థమైనవాడికి నిద్ర రాదు. అర్థమైనవాడు ఎవడు? ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ పొందినవాడు, టెక్నికలీ సౌండ్ పర్సన్ నిద్ర రాదు, వాడికి నిద్ర రాదు. బికాస్ హీ అండర్స్టాండ్స్ వాట్ ఏ కెన్ డూ టు హిస్ లైఫ్. ప్రాక్టికలీ ఏఐ మన మీద వచ్చి పడితే ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ఇంజనీర్స్ ఎఫెక్ట్ అవుతారు, సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు. ఇల్లిటరేట్ గైకి అంటే లాస్ట్ ఫేజ్లో వాడికి ఎఫెక్ట్ అవుతుంది. డ్యూ టు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ వానిపై పడి ప్రాక్టికలీ ఏఐ విల్ మేక్ అవర్ లైఫ్స్ చీపర్. ద బ్యూటీ ఆఫ్ ఏఐ ఇస్, నేను ఎప్పుడు నెగటివ్ థింగ్స్ అంటే ఫ్రేమ్ చేసి దాన్ని ఆ చిత్రాలు మీ ముందర పెడుతుంటాను, కానీ నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది చూడండి. హౌ టు యూజ్ ఏఐ. సామాన్యుడు ఏఐని ఎందుకు ఆదరించాలి? ఇప్పుడు ఏఐ మొగుడు లాంటి వాడు, మంగళసూత్రం కట్టేస్తాడు, సంసారం చేయాలి. ఏం చేయాలి? ఈ మొగుడు నాకు వద్దు అనేటట్లేదు, ఈ మొగుడు నాకు వద్దు అనేటట్లేదు. ఏం చేస్తారు? నేను ఏఐని క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తున్నాను. వానితో సంసారం చేయాలి. ఏం చేయాలి? వానిలో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎతకాలి. ఏఐలో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎతకాలి. ఏఐ మన లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది? మన లైఫ్ని చీపర్గా మారుస్తుంది. ఎందుకంటే
గూడ్స్ అండ్ సర్వీసెస్ చీప్గా తయారవుతాయి కాబట్టి రేట్స్ పడిపోయి మనకు ఆ సర్వీసెస్ చాలా చీప్గా అందుతాయి. కానీ ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, అంటే మన ఇన్కమ్ తగ్గిపోతుంది. ఇన్కమ్ తగ్గిపోతుంది, రేట్స్ కూడా తగ్గుతాయి. ఏఐని మీకు ఎవ్వరు ఇట్లా అంటే అడ్వాంటేజ్ ఇట్లా చెప్పడానికి ధైర్యం చేయడు. మీ జాబ్స్ పోతాయి, చాలా మంది జాబ్స్ పోతాయి, కన్జంప్షన్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది ప్రోడక్ట్కి, ప్రోడక్ట్ సేల్స్ లేక ధరలు తగ్గిపోతాయి, దాంతోపాటు మీ ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. అంటే మనిషి అనుకుంటే యథాస్థితి మెయింటైన్ చేయవచ్చు. ఎప్పటి వరకు అంటే ఏఐ తన విజృంభించి చేసే పతనం అంతా చేసేసి అది శాంతిస్తున్నప్పుడు కొత్త టెక్నాలజీ, దాన్ని కూడా మించిన టెక్నాలజీ వచ్చినప్పుడు, అందరూ ఎడ్యుకేట్ అయినప్పుడు యూ కెన్ రిలాక్స్. ఈ మొగుడు మనతోనే జీవితకాలం ఉంటాడు అని అనుకోవాలి. మీ అందరూ నేను చెప్పిన ఇది ఫాలో అవ్వండి. నేనేది తొక్కల ఎగ్జాంపుల్ చెప్పాను. నేను కంప్యూటర్ ఫీల్డ్ కాదు, కానీ వాళ్ళకన్నా మంచిగా అండర్స్టాండ్ చేసుకొని టెక్నాలజీని మీకు వెన్నపూస నోట్లో పెట్టినట్టు పెడుతున్నా. దీన్ని తలదన్నే టెక్నాలజీ వస్తుంది. అంటే మనకు ఇది ఏం చెప్తుంది, ఏం చెప్తుంది అంటే ఒక ప్రమాదకరమైన ఇష్యూ చెప్తుంది, ఒక విషయం చెప్తుంది ప్రపంచానికి సోయి లేదు. ఏం చెప్తుందంటే మనకి ఇంత పాపులేషన్ అవసరం లేదని చెప్తుంది. నేను మీకు ఒక 2 నెలల క్రింద ఒకటి చెప్పిన ఏం చెప్తుందంటే మనకి ఇంత పాపులేషన్ అవసరం లేదని చెప్తుంది. ఇంత పాపులేషన్ ఉంటే చాలు అని చెప్తుంది, అంటే సర్వ్ చేయడానికి. ఒక టెక్నాలజీ మనిషి జీవితాన్ని పెంచాలన్నా తగ్గించాలన్నా అని చెప్పేస్తుంది. ఇంతమంది జనాలను ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తారు? తిండి పెట్టడానికి లేదు, జాబ్స్ లేవు, ఎడ్యుకేషన్ లేదు, కాస్ట్లీ అయిపోయింది, హాస్పిటల్స్ కాస్ట్లీ అయిపోయినాయి, ఏం చేస్తారు కానీ అంటుంది. ఏఐ అంటే టెక్నాలజీ, దానిపై సాఫ్ట్వేర్ వాళ్ళపై ప్రభావం, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు. కానీ ఏఐ ఏమంటుందంటే 100 మంది పని 7 మంది చేసినప్పుడు ఇంత పాపులేషన్ వరల్డ్లో అవసరమా అంటుంది. అందుకోసము టెక్నాలజీ ఎవరు డెవలప్ చేశారో, టాప్ ర్యాంక్లో ఉన్నారో వాళ్ళంతా ఏఐని నొక్కి పెట్టారు ఒక 10 ఏళ్ల నుంచి. అర్థమవుతుందా? ఏఐతో భయపడే అవసరం లేదు. ఏఐపై చర్యలు తీసుకోవాలి అంటే జనాభా తగ్గియాలి. ఏఐ అంటే ఏదో కంప్యూటర్లో వచ్చి దాంట్లో చేసి అవన్నీ మీకు సంబంధం లేదు. ఏఐకి సామాన్య ప్రజలకు ఏ సంబంధం లేదు. ఇది నేను బాండ్ రాసిస్తా. ఏఐ ఏం చెప్తుందంటే 100 మంది పని 5 మంది చేసినప్పుడు ఇంత జనాభా తీసుకొని ఏం చేస్తాము? తిండి పెట్టలేము, సావాలి, మీరందరూ జనాభాని తగ్గియండి అంట. జనాభా తగ్గించినప్పుడు మీరు చూడండి, వరల్డ్ విల్ బికమ్ చీపర్. జనాభా తగ్గినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. అంటే మనకు 50 రూపాయలు వచ్చేది 30 రూపాయలు 20 రూపాయలకి వస్తుంది. జాబ్స్ కూడా ఆ మాత్రంగా ఉంటాయి జనాభాకు తగ్గట్టు. టెక్ జాబ్స్ తక్కువైపోయి ఫిజికల్ లేబర్ జాబ్స్ ఎక్కువైతాయి. కష్టానికి ఫలాలు దక్కుతాయి. ఫలాన్ని బట్టి మనం జీవితాన్ని ఆస్వాదించాలి. ఇది ఏఐ చెప్తున్న సైలెంట్ మెసేజ్. ఇలా ఎవరైనా ఇంటర్నెట్లో చెప్పారా? మీరు చూసుకోండి వీడియోస్. కొంతమంది ఉంటారు అనుకుంటా అంటారు కదా, ఆయన ఏం చెప్పిండు చూడండి. లేదా ఏఐ మేధావులు ఓన్లీ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. శ్రీధర్ వెంబు లాంటి వాళ్ళు కోడింగ్ విడిచిపెట్టి వేరేది ఏదైనా చూసుకోండి అన్నాడు. దాని అర్థం అదే. నౌ టెక్నాలజీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంట్రీ కెనాట్ సస్టైన్ హ్యూజ్ పాపులేషన్. పెద్ద పాపులేషన్ని కంట్రోల్ చేయలేదు, ట్యాకిల్ చేయలేదు ఏ కంట్రీ. పాపులేషన్ తగ్గించుకోండి, హాయిగా ఉంటారు.
ఏఐని ట్యాకిల్ చేయాలంటే పాపులేషన్ తగ్గించుకోండి. ఆ చిన్న పాపులేషన్కి జాబ్స్ దొరుకుతాయి, ఏఐ జాబ్స్ దొరుకుతాయి. ఏఐ ఒకరి మీద ఒకరు ఏఐ ప్రయోగించుకుంటారు. అంటే ఒకడి పై వాతలు ఇంకోడు పడతాడు. నేను నీకు వాత పెడతా, నువ్వు నాకు వాత పెట్టు. ఒళ్ళంతా హూనం, కానీ తృప్తి. నాకు వాత పెట్టినందుకు నేను కూడా వాత పెట్టగలిగాను. ఏఐని ఎవరైనా ఇలా వివరించారు? అసలు ఏమీ తెలియకుండా ఏఐ గురించి బాధపడేటోడికి ఈ మాటలు సరిపోతాయి. ఏఐకి నాకు ఏం సంబంధం అంటే, ఏఐ ఏం చెప్తుందంటే నువ్వు పిల్లలు కనడం మానే అంటే ఒకటి చాలు. ఇంకోటి ఆడుకోవడానికి కావాలి, గిచ్చుకోవడానికి కావాలి, గిల్లడానికి కావాలి, తద్దినాలు పెట్టడానికి ఇద్దరు కావాలి, బర్త్డేలు చేసుకోవడానికి ఒక చెల్లె వద్దా, అక్కొద్దా, ఇవద్దు. ఇవి నాన్ సెన్స్. ఒకడికి 3 పెళ్ళాలు, ఒక ఆమెకి 2 మొగుళ్ళు, ఇటువంటి వద్దు. ఉన్నది ఒకటి చాలు. ఏ చెప్తుంది అది. ఇక జల్సాలు మానేసేయండి. 2 జాబ్స్ కావాలి. 2 భార్యలు, 2 మొగుళ్ళు, 2 పిల్లలు, డజన్ మంది పిల్లలు, అది కాదు. ఒక్కొక్కడికి 2, 3 జాబ్స్ కావాలి. అదే చెప్తుంది. పాపులేషన్ తగ్గించండి, జాబ్స్ పొందండి. స్కీమ్. ఒక మాలాడి అంటే గర్భధారణ నిరోధక మాత్రలు మాలాడి అనేటువంటి వస్తుండే రేడియోలో మేము చిన్నగా ఉన్నప్పుడు. మాకు అర్థం కాకుండా అదేందో మాలాడి అని వస్తుంది. నిరోధు మాలాడి చేయాలని పని ఫ్యూచర్లో చేస్తుంది. మీ అందరికీ అర్థం కావాలంటే చెప్తున్నా. ఏది వాడకుండా. మాలాడి వాడవలసిన అవసరం లేదు, నిరోధు వాడవలసిన అవసరం లేదు. అనగానే ఆటోమేటిక్ అన్నీ అయిపోతాయి. అమ్మో ఏ వల్ల జాబ్స్ పోతే తిండి ఉందా, తిండి పోతే మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తున్నా అన్న, మీ కాస్ట్ కంట్రోల్ చేసుకోండి. నేను చెప్పిన మాటలన్నీ మీకు ఆషామాషి అనిపిస్తాయి. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఇట్లా డిజిటల్ స్క్రీన్స్ ఉండవు. నేను నిలబడి ఇట్లా చెప్పాను. మంచిగా ప్లాస్టిక్ చైర్లో కూర్చొని శుభ్రంగా మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు చదువు రానోడు కూడా నా మాట విన్నాడంటే అమ్మో సరిగ్గా అయిపోయింది నాకు, వానికి అర్థమైపోతుంది. నాకు గోలే అది. వేస్ట్ మాటలు నేను అదే చెప్తున్నా. మీరు నమ్మరు, నాకు ఫ్రెండ్సే లేరు. నేను ఏకాకి జీవితం నా. ఫ్రెండ్స్ అంటే ఇట్లా క్యాజువల్గా ఏం భయ్ బాగున్నా ఏం తెలుస్తుంది అట్లా అంతేగాని ప్రాణమిత్రులు, ప్రాణ స్నేహితులు, ప్రాణ రిలేటివ్స్ అనేం లేవు. నాకు ప్రాణాలు అనేవి ఏం లేవు. నేను ప్రాణం ఇచ్చేది అంటే పీస్కి, అంటే సంతోషానికి. సంతోషం ప్లస్ పీస్, దానికి తిండికి. నేను ప్రాణం ఇచ్చే ఈ రెండింటికి. నాకు మిగతాతో ఏం సంబంధం లేదు. ఫ్రెండ్స్ ఉన్నారా వస్తున్నారా, రిలేటివ్స్ ఉన్నారా వస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళే, నాకు ఏం సంబంధం లేదు. నేను ఛానల్ ఓపెన్ చేసినాక అయితే ఇంకా వైరాగ్యం వచ్చేసింది నాకు. ఇక్కడెక్కడో ఏ మూలి ఉన్నోళ్ళు ఏనాడు రిలేటివ్స్ని ఒక 5-10 వేలు అడిగితే, అంటే అడిగిన దాఖలాలు లేవు, వాళ్ళు ఇవ్వకపోతుండొచ్చు. కానీ ఛానల్ ఓపెన్ చేసినాక జనాలు దానాలు చేస్తున్నారు. నాకు 3 రావాలి అంటే డబ్బు కావాలి అని చెప్పాను. ఎవడట్లా చెప్తాడా? ఇప్పుడు ఎవడో కాంట్రవర్సీ నడుస్తుంది. ఎవడో 50 లక్షలు ఏమో చేసినట, వానికి మనం డబ్బులు ఇస్తే వాడు అప్పు తీర్చుకుంటాడట. అంటే వాడు అవసరం చెప్తుండు, నేను ఇట్లా లాస్ అయ్యాను, నాకు డబ్బు కావాలి, మీరందరు దానం చేయండి అంటే పచ్చిబూతులు తిడుతున్న వాడిని. వాడు డ్రామా చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. నేనేం అడిగిన అంటే నాకు 3 రావాలి, నాకు ఉత్సాహం కలగాలంటే మీరు డబ్బు ఇవ్వండి అంటే డబ్బులు ఇచ్చిండ్రు. నాకు అవసరం ఉంది అనలే నేను, నాకు ఉత్సాహం రావాలి. నేను కమర్షియల్ పర్సన్ అని చెప్తున్నాను మీకు. నాకు ఉత్సాహం రావాలంటే కావాలి ఏమన్నా, లేకపోతే నా మైండ్ కొత్తవి ఇన్వెంట్ చేయాలి, కొత్తవి చూడాలి, కొత్త యాంగిల్లో చూడాలని ఒప్పుకోదు, నిద్ర అవుతుంటుంది అని.
పైసల వాసన చూడగానే దమ్మని లేస్తుంది. ఎందుకంటే నేను పైసలు పెద్ద చూడలే లైఫ్లోనే. దాని వాసన నాలో ఉత్సాహం పెంచుతుంది. గలీజ్ అనిపిస్తుంది కదా. మనకు దక్కంది దక్కాలని చూస్తాం కదా లైఫ్లో. ఇది దక్కలేదు, అది దక్కాలని ప్రయత్నం ఉంటుంది. అదే డబ్బు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ ఏమి వెనక ముందు చూసాడు ఏం లేదు. నాకు వాసన చాలా ఇష్టం. పైసల వాసన ఒకటి ఉంటుంది, కొత్త నోట్ల వాసన. అంటే పిచ్చి కాదు నాకు, నాకు అది స్ఫూర్తి. వయాగ్రా లాగా అది పడ్డదంటే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. ఏమైనా చేయాలి. మనోళ్ళు ఏం చేయకపోయినా బయట వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ స్ఫూర్తి నింపాలి. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఏఐని నేను ఒక కామధేను లాగా చేసేసిన. మీరందరూ ఏమవుతుంది, ఏఐ వల్ల సాఫ్ట్వేర్లో 70% నష్టం వస్తుంది. నేను ఎప్పుడూ సాఫ్ట్వేర్కి వ్యతిరేకము, హై రైస్కి వ్యతిరేకం, రెండు నేను కంఫర్టబుల్గా చెప్తున్నాను మీకు. సాఫ్ట్వేర్ వాళ్ళకు వ్యతిరేకంగా, వాళ్ళ లైఫ్ స్టైల్కి వ్యతిరేకం, వాళ్ళ యాటిట్యూడ్కి వ్యతిరేకం, వాళ్ళ పోకడలకు వ్యతిరేకం. సమాజాన్ని వాళ్ళు ఎట్లా డిస్ట్రాయ్ చేసింది కదా. అవసరం లేని కూడా సబ్స్టాండర్డ్ లైఫ్ వాడు కూడా ఒక స్టాండర్డ్ లైఫ్ లీడ్ చేయాలని తాపత్రయపడి బోల్తా పడి వాళ్ళ సమాజం ఇట్లా తయారైంది. దానికి కారణం సాఫ్ట్వేరే, ఎస్పెషల్లీ నారాయణమూర్తి. ఇప్పుడు ఆయన బాధపడుతుండు ఏ వచ్చినాక. ఏం చేయాలి, ఇన్ఫోసిసే కొట్టుకుపోతుంది. నేను ఇన్ఫోసిస్ పై చెప్పిన నారాయణమూర్తిపై. ఒక్కొక్కడు 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక్కొక్కసారి వాడు CEO చైర్లో కూర్చొని 10 మందికి నీతులు చెప్పిండు. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏందో చెప్పిండు. నేను అప్పుడే రాసిన లింక్డ్ఇన్లో ఒక కంపెనీని ఘోరంగా వాడుకున్నారంటే ఇన్ఫోసిస్ ఫౌండర్స్ అందరు కలిసి, అది మ్యూజికల్ చైర్స్ ఉంటాయి కదా, అట్లా ఒక్కొక్కడు CEO పదవి అనుభవించాడు. అందరు అనుభవించేసారు. అప్పటివరకు ఇన్ఫోసిస్ని అట్లనే పెట్టిండ్రు. అనుభవించినాక విడిచిపెట్టేసారు. అందరు స్టేక్స్ అమ్ముకున్నారు, 1000 కోట్లు సంపాదించారు. మళ్ళీ నీతులు ఎందుకు? ఆ స్టేక్స్ అట్లనే పెట్టుకొని ఇన్ఫోసిస్ ఉండొచ్చిట్టు అయిపోతుంది. అందరూ అమ్మేసుకున్నారు. నారాయణమూర్తి 1 or 2% పెట్టుకున్నాడు, అధినేత కాబట్టి. అంటే తెలివున్న వాళ్ళంతా ఇట్లాగే సమాజాన్ని మోసం చేస్తుంటారు. ఇప్పుడు నారాయణమూర్తి మాటలు విన్నోడు స్టన్ అయిపోతాడు. అర్రే రే ఏం మనిషి అనుకుంటాడు. నారాయణమూర్తి ఇంత క్రిమినల్ నేను ఏళ్ల కిందరా నేను లింక్డ్ఇన్లో ఫేస్బుక్లో రాసిన. మీకు ఇన్ఫోసిస్ పై అంతే నమ్మకం ఉంటే మీ స్టేక్స్ ఎందుకు అమ్ముకున్నారు? అది పీక్లో ఉన్నప్పుడు. పీకు వంగన అందరూ అమ్మేసి మెరుగు అది మ్యూజికల్ చైర్స్ లాగా CEO పదవిని ఒక్కొక్కడు అనుభవించి లాస్ట్కి ఇన్ఫోసిస్ని యమునా తీరే అని విడిచిపెట్టేసి ఒక్కొక్కడు 1%, 1%, 0.2% షేర్స్ పెట్టుకొని ఇంకా బోర్డు మీటింగ్ అటెండ్ చేస్తుంటారు. ఇది నేను ఎప్పుడో పసిగట్టి చెప్పిన. నారాయణమూర్తికి చెప్పడానికి ఆయన చేస్తున్న పనులకు ఏ సంబంధం లేదని చెప్పిన. కోపం వచ్చింది అప్పుడు. నారాయణమూర్తినే అంటావా? అవునంట. నేను ఇవ్వడం లేదు. అందరు అంబానీ యొక్క ఫ్యూచర్ కూడా నేను ఫేస్బుక్లో నా దీంట్లో లింక్డ్ఇన్లో రివీల్ చేసిన. అనవసరంగా కష్టపడుతుండు అంబానీ, ఎన్ని కోట్లు సంపాదించినా వేస్ట్. వాళ్ళిద్దరు పిల్లలు రిలయన్స్ని మెయింటైన్ చేయలేరు. వాళ్ళిద్దరు పిల్లలు మగపిల్లలు. ఆడపిల్ల అయితే అసలు చేయలేదు, ఆ కథ వేరే. కానీ ఇంకా అల్లుడు చేయగలడు, పీరామాలు చేయగలడు. కానీ ఈ ఇద్దరు పిల్లలు ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించినా రిలయన్స్ని మెయింటైన్ చేయలేరు. ఎలా చేయలేరు అది కూడా చెప్పేసిన. కనుక మనం రిలయన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ముఖేష్ అంబానీ అనే వ్యక్తి ఉండే వరకే రిలయన్స్ ఉంది. ఇప్పుడు టాటా చూడండి, టాటా మనకు గట్టిగా కనిపిస్తుంది కానీ పునాదులు కదులుతున్నాయి. టాటా పునాదులు కదులుతున్నాయి. ఏదో రోజు టాటాలో కూడా పెద్ద స్కామ్ అవుతుంది. టాటా గ్రూప్ని విడివిడి భాగాలు చేసి అంతే. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ కళ్ళ ముందర కొన్ని జరుగుతాయి, తర్వాత మీకు తెలుస్తుంది. అరే టాటా గ్రూప్లో రతన్ టాటా పోతే ఏమవుతుంది?
ప్రొఫెషనల్ టీం అంటుంది కదా, అది ఏముండదు. ఎస్పెషల్లీ భారతదేశంలో అటువంటివన్నీ నడవు. ప్రొఫెషనల్ టీంలు అనేవి ఉండవు. ఇవ్వడానికి ఏమన్నా కొద్దిగా తేడా వచ్చిందంటే కథమే ఇక. రిలయన్స్ టాటా కన్నా త్వరగా పడిపోతుంది. రిలయన్స్ గ్రూప్ టాటా కన్నా ముందే పడిపోతుంది. కనుక ఇవన్నీ డీప్ టాపిక్స్ అనుకోండి. నేను చెప్తే కొంతమంది నవ్వుకున్నారు, అప్పుడు అదే అన్నారు. అవి జరిగిపోయినాయి. ఇప్పుడు ఇవ్వడానికి మొఖం లేదు. జెప్టో క్విక్ డెలివరీస్ మీద కూడా నేను ఎన్నో పోస్ట్ చేసిన. నా లింక్డ్ఇన్లో జెప్టో మీద వేసింది రికార్డ్ బ్రేకింగ్ పోస్ట్ వేసిన. అంటే ఒక్క రోజుల నాకు ఒక 600 ఫాలోవర్స్ ఉంటే 1.4 అంటే 1,45,000 వ్యూస్ వచ్చినాయి 24 అవర్స్లో లింక్డ్ఇన్లో. జిప్టో ఎలా వర్క్ చేస్తుందని చెప్పిన ప్రతి ఒక్క డీల్. ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఎందుకు వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకొని జొమాటోని ఏం చేస్తారు అది కూడా చెప్పేసి. చాలా చెప్పిన నేను. బైజూస్ గురించి అయితే నేను ఒక 20 పోస్టులు వేసిన. వాడు పక్కా ఫ్రాడ్, మనీ లాండరింగ్ తప్ప ఇది ఎడ్యుకేషన్ కంపెనీనే కాదని చెప్పిన. లాస్ట్కి అదే వెళ్ళింది. అంటే నేను అట్లా కనిపించాను. అంటే టెక్ అంటే ఒక టెక్ లాగా ఉండాలి కదా, అనవసరంగా టెక్నాలజీ యూజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయాలి, లేదా ఏదైనా గ్యాడ్జెట్స్ పెట్టుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు ఈ మైకు ఏ మైకు కోటిలో పోయి 550 రూపాయలు తెచ్చుకున్నా మైకు. కోటిలో ఉంది కదా ఎలక్ట్రానిక్స్ బజార్, అక్కడ పోతే 550 రూపాయలకి వచ్చింది మైక్. తెచ్చిన పెట్టిన మంచిగానే పనిచేస్తుంది అనుకుంటా. అందరూ అడుగుతున్నాం ఏ మైకు లేదు. కోటిలు దొరికే మైక్, ఆన్లైన్ తెప్పలేదు, కోటిలు తెచ్చుకున్నా, బాగానే పనిచేస్తుంది. అంటే మనం అంతా అయిపోద్దు, ప్రజలకు ఏది ఇన్ఫర్మేషన్ చెవులో పడుతుందా లేదా. నా ముఖం అయితే అలవాటు అయింది అందరికీ, నా మాటలు కొత్తగా ఉంటాయి, సేమ్ ఫేస్, కొద్దిగా లావుగా బక్కగా అవుతుంటా అప్పుడప్పుడు, నా ప్రెషర్ని బట్టి, నాకు అయ్యే స్ట్రెస్ని బట్టి నేను కొద్దిగా బక్కగా లావుగా ఇట్లా అవుతుంటా. కానీ ఇది అంతా స్టేబుల్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తా, ప్రజలు వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది అంతవరకే. ఇది యూట్యూబ్ కాదు, ఆల్ ఇండియా రేడియో అని చెప్పేసిన. ఎవడన్నా ఏమండి మీరు ఏం చేయరు, అంత ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి, అన్నీ చేయాలి, ప్రజల్లో పోయి మీరు మీటింగ్లు పెట్టండి, రియల్ ఎస్టేట్ అవేర్నెస్ క్యాంపులు పెట్టండి. ఇప్పుడు చూడండి అందరు యూట్యూబ్లో వచ్చిన సెలబ్రిటీస్, అది కాకుండా స్పాన్సర్స్ వస్తారు, తీసుకోండి. మీరు డెవలప్ కావాలండి, ఏమిది మీరు మీకు ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియదు అంట. నేను యూట్యూబ్ వీడియోస్ చేయను, ఆల్ ఇండియా రేడియో ఉట్టి వినికిడి. వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళు లైకులు షేర్లు చేస్తారు, ఏం చేస్తారో చేస్తారు, అది కూడా నాకు నేను పట్టించుకోను. ఓ వీడియో చేస్తా, దాంట్లో వేస్తా, నా తరఫు నుంచి ఒక లైక్ కొడతా, ఒక కామెంట్ పెడతా, కృష్ణార్పణం అంట. అది ఇంకా దేవుని దీంతోనే నడుస్తూ ఉంటుంది. అంతేగాని నాకు స్పెషల్ ఫోకస్ పెట్టి దీన్ని ఏమో చేసి నేను అడుగుతా, బాబు నాకు ఉత్సాహం కావాలంటే పైసలు కావాలి, ఇస్తూనే ఉన్నారు. నేనేమడిగినా నాకు ఉత్సాహం కావాలంటే పైసలు వేయండిరా బాబు అంటే వేస్తూనే ఉన్నారు. ఇంకా దానికన్నా ఎక్కువ ఏం కావాలి నాకు? ఒక ఆల్ ఇండియా రేడియో నడిపించి పైసలు ఇస్తుంటే నేను ఎందుకు చేయను? చక్కగా చేస్తా. ఇంకా నాకు కొన్ని డీప్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ మన ఆడియన్స్ అట్లా లేరు. ఇప్పుడు నేను స్విగ్గీ కంపెనీ గురించి మాట్లాడానంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మనకేం అవసరము, ఆ వ్యూసే 500 వస్తాయి. నేను మంచి కార్పొరేట్ వీడియో వేసిన, రహస్యాలు చెప్పిన అంటే 500-600 వ్యూస్ వస్తాయి. 500-600 వ్యూస్ వచ్చినాయంటే మీకు ఎంత ఇస్తుంది తెలుసా? మీకు యూట్యూబ్ 20 రూపాయలు ఇస్తుంది, 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తుంది యూట్యూబ్. 500 వ్యూస్ వస్తాయి, 10-20 తీసుకొని నేనేం చేయాలి? నేను అందుకోసం ఇప్పుడు 5-10 ఏముంది, క్రేన్ ప్యాకెట్ వస్తలేదు, ఒకప్పుడు వస్తలేదు, ఏం చేయాలి? సిగరెట్ వస్తలేదా? ఈ సిగరెట్ 20 రూపాయలే. నేను ఒక్క వీడియో చేస్తే ఒక సిగరెటా?
అంత చీపానా వీడియో? ఏం బాస్. కనుక నేను చెప్పేది వినండి. ఏఐ మన జోలికి రాదు అనుకుంటే, మనం అనుకుంటే ఏఐని దూరం పెట్టొచ్చు. మనం అనుకుంటే ఆలింగనం చేసుకోవచ్చు. ఆలింగనం చేసుకుంటే ఏఐని వాడుకునే స్కిల్స్ ఉండాలి. ఉట్టిగానే ఆలింగనం చేసుకుంటా, ఉట్టిగానే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటా నడవదు. ఆలింగనం చేసుకున్నామంటే దాన్ని దాటి మీరు తట్టుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తెస్తుందో అది అర్థం చేసుకొని దాన్ని వాడుకుంటే ఏఐ కూడా మనకు లైఫ్ని చీప్గా తయారు చేస్తుంది. ఈ ఫ్రాత్ అంతా తీసేస్తుంది. ఈ ప్రీమియం అనేది అంతా తీసేసి నిజమైన రేట్లు మనం అనుభవించవచ్చు. నిజమైన జీవితాన్ని మనం అనుభవించడానికి ఏఐ తోడ్పడుతుంది. కానీ ఏఐ సాఫ్ట్వేర్ వాళ్లకు పెనుభూతంగా మారుతుంది. ఇది కూడా నిజమే. దయచేసి అందరూ ఏఐని తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ భయపడండి. భయపడకుండా నేను కత్తి కాంతారావు లాగా పోరాడతా అంటే మీకు అంత శక్తి లేదు. అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకే శక్తి లేదా, మనకేడ నుంచి ఉంటుంది. కనుక ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి, పిల్లలకు ఏఐ అంటే ఏమి అనేది చెప్పండి, అర్థం చెప్పండి. కోర్సులు చేయని చెప్పకండి. కోర్సులు చేస్తే మునిగిపోతారు వాళ్ళు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల మనం జీవితంలో ఎలా ఎదగాలి అనేది పిల్లలకు నేర్పిస్తే రేపు ఏఐతో పోరాడాలా వద్దా అనే స్కిల్స్ పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.